ఈ వాల్యుయేషన్ అనేది ఎంత ఘోరంగా ఉందో చూడండి. ప్రభుత్వం వీటి మీద దృష్టి పెట్టకపోతే చాలా దారుణాలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే కేసీఆర్ హయాంలో ఈ ఇంటర్ వాల్యుయేషన్ చక్కగా లేకనే 30 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మళ్ళీ సేమ్ అదే రిపీట్ అవుతున్నది. మొన్న గ్రూప్ 1 ఎగ్జామ్కి సంబంధించిన దాంట్లో కూడా వాల్యుయేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల విద్యార్థులు చాలా తీవ్రంగా, ముఖ్యంగా తెలుగు మీడియం విద్యార్థులు నష్టపోయారనేది లెక్కలతో సహా కనిపిస్తున్నది. 10% కూడా లేరు టాప్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళలో తెలుగు మీడియం విద్యార్థులు. మొత్తం ఇంగ్లీష్లో రాసిన వాళ్ళకే మార్కులు వచ్చినాయి, ఉద్యోగాలు వచ్చినాయి. మరి ఇది మోసం కాదా? ఇక్కడ ఇది ఇంటరు 6 నిమిషాలకు జవాబు పత్రం. ఒక్కో అధ్యాపకునికి రోజుకు 45 నుంచి 60 వరకు ఇస్తున్నారట. హడావుడిగా మూల్యాంకనం, ఇంటర్ విద్యార్థులతో బోర్డు చెలగాటం. ఏం మనుషులరా బాబు మీరు? ఒక ప్రశ్నాపత్రాన్ని, ఒక జవాబు పత్రాన్ని ఒక మూల్యాంకనం చేసి ఆ వాల్యుయేషన్ చేసేటువంటి టీచరు, ఆ లెక్చరరు, ఆ ఫ్యాకల్టీ కేవలం ఒక పేపర్ని 6 నిమిషాల్లో దిద్దాలన్నట. ఎట్లా సాధ్యమైంది ఇది? 6 నిమిషాల్లో ఒక ఇంటర్మీడియట్ జవాబు పత్రాన్ని దిద్దడం అనేది సాధ్యమా? సాధ్యం కాదు. సాధ్యం అయ్యేలాగా వాళ్ళు దిద్దుతారు. మార్కులు ఎట్లా వస్తాయి? ఇష్టం వచ్చినట్టుగా వేస్తారు. సరిగ్గా రాసిన వాళ్ళకి మార్కులు రావు. దీనివల్ల నష్టపోయేది ఎవరు? మళ్ళీ పిల్లలే కదా. ఎంత ఇదైపోతారు పిల్లలు మార్కులు తక్కువ వస్తే. కేసీఆర్ హయాంలో జరిగింది ఇదే కదా. 2016లోనో 17లోనో 30 మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు కదా. అయినా సిగ్గు రాకపోతే ఎట్లా? విద్యార్థులతో ఇంటర్ బోర్డు చెలగాటమాడుతోందా? గతంలో జరిగిన తప్పిదాల నుంచి గుణపాఠం నేర్చుకోవట్లేదా? ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం తీరు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. రాష్ట్రంలోని పలు స్పాట్ కేంద్రాల్లో ఒక్కో అధ్యాపకునికి, అంటే ఎగ్జామినర్కి రోజుకి 30 బదులు 45 నుంచి 60 జవాబు పత్రాలు ఇస్తున్నారట. ఫలితంగా విద్యార్థులకు నష్టం జరిగే ప్రమాదం ఉందని కొందరు అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో మార్చి 10వ తేదీ నుంచి విడతల వారీగా మూల్యాంకనం మొదలైంది. సాధారణంగా 30 ఆన్సర్ షీట్స్ దిద్దాలి. ప్రతిరోజు ఎగ్జామినర్లు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మూల్యాంకనం చేయాలి. మధ్యాహ్నం గంట పాటు భోజన విరామం ఉంటుంది. అంటే గంటకు 5, ప్రతి 12 నిమిషాలకు 1 చొప్పున 30 ఆన్సర్ షీట్లు దిద్దాల్సి ఉంటుంది. ఒక్కో ఎగ్జామినర్కు రోజుకు 45 పేపర్లు ఇస్తున్నారట. రసాయన శాస్త్రంలో 60 ఇస్తున్నారట. అన్ని పేపర్లు సక్రమంగా చూసి దిద్దడం చాలా కష్టం. ఇది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడమే అని వరంగల్ ఎల్బీ కాలేజీలో స్పాట్కు హాజరవుతున్న ఒక అధ్యాపకుడు ఈనాడుతో అన్నాడట. టెన్షన్గా 10 గంటలకు సీట్లో కూర్చొని రోజుకు 60 పేపర్లు ఇస్తే గంటకు 10 పేపర్లు దిద్దాలి. 24 పేజీల బుక్లెట్లోని జవాబులను పరిశీలించి మార్కులేసి మొత్తం లెక్కించే ప్రక్రియను సగటున కేవలం 6 నిమిషాల్లోనే ముగించాల్సి ఉంటుంది. అది కూడా 1 నిమిషం కూడా తేడా లేకుండా టెన్షన్గా 10 గంటలకు సీట్లో కూర్చొని ఒక్కసారి కూడా మూత్ర విసర్జనకు పోకుండా, టీ తాగకుండా ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. అలా ఎక్కడైనా జరుగుతుందా అన్నది ప్రశ్నార్థకం. వరంగల్ కేంద్రంలో ఇంగ్లీషు సబ్జెక్టు మూల్యాంకనం ఈ నెల 4వ తేదీన ముగిసింది. అయితే 8వ తేదీన రిలీవ్ అయినట్టుగా చూపుతూ ఉత్తర్వు కాపీలు ఇచ్చారు అని ఆంగ్లం ఉపాధ్యాయుడు ఒకరు చెప్పారు. అంటే 4 రోజులు అదనంగా దిద్దాల్సిన వాటిని ముందుగానే బలవంతంగా పూర్తి చేయించినట్టుగా స్పష్టమవుతున్నది. 4వ తేదీన కంప్లీట్ అయిపోయింది, కానీ 8వ తేదీన కంప్లీట్ అయినట్టుగా ఉత్తర్వుల కాపీల్లో ఉందట. మరి 4 రోజుల ముందే కంప్లీట్ అయినట్టే ఎందుకు కంప్లీట్ చేయించారు? అంటే 4 రోజులు అదనంగా దిద్దాల్సిన వాటిని ముందుగానే బలవంతంగా పూర్తి చేయించినట్టు స్పష్టమవుతోంది. మొత్తానికి ఈ నెల 10వ తేదీ వరకు రాష్ట్రంలోని 19 కేంద్రాల్లో మూల్యాంకనం పూర్తి కాబోతున్నది. ఉన్నతాధికారులకు తెలిసే జరుగుతోందా? సాంకేతిక తప్పిదాలకు తోడుగా ఇష్టారాజ్యంగా జవాబు పత్రాలు ఇచ్చి దిద్దించడంతో 2019 ఏప్రిల్ ఫలితాల్లో గందరగోళం ఏర్పడ్డది. పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కేసీఆర్ హయాంలో జరిగింది ఇది. అయినా నిబంధనలు ఉల్లంఘించి దిద్దేందుకు ఎక్కువగా జవాబు పత్రాలు ఇస్తూ ఉండడాన్ని బట్టి గత తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకోలేదని స్పష్టమవుతోంది. ఇంటర్ బోర్డు ఉన్నతాధికారులకి తెలిసి జరుగుతోందా, లేక ఆయా కేంద్రాల క్యాంపు అధికారుల సొంత నిర్ణయమా అని కొందరు అధ్యాపకులు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి ఎగ్జామినర్ల సంఖ్యను బట్టి ఆయా స్పాట్ కేంద్రాలకు జవాబు పత్రాలు పంపాలి. అందుకు భిన్నంగా ఈసారి ఎక్కువ మంది ఉన్న చోటికి తక్కువ మంది ఉన్న చోటికి ఎక్కువ మందిని పంపించిరట. ఫలితాలు త్వరగా ఇవ్వాలి అన్న లక్ష్యంతో హడావుడి మూల్యాంకనానికి తెరలేపినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు అధికారులకే మూల్యాంకనంపై సందేహం వచ్చిందా, లేక ముందు జాగ్రత్త చర్య అనేది స్పష్టం కాకున్నా తప్పిన అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్థుల జవాబు పత్రాలు ర్యాండమ్గా పునః పరిశీలన చేస్తుండడం గమనార్హమట. ఇది ఏదో మోసం అయితట్టే కొడుతున్నది. ఇది ఎటు పోతారో ఇల్లు, ఏం చేస్తారో మరి ఏమవుతుందో అర్థం కాదు. ఇక
విద్యాశాఖ మంత్రి లేకపోయా మనకు. ఇంతవరకు 15 నెలలుగా విద్యాశాఖ ఒక మంత్రి ఉంటే, దానికి ఒక మంచి ఆఫీసర్ ఉంటే రివ్యూలు చేసుకుంటూ ముందుకెళ్ళి ఏమైనా పని చేయడానికి అవకాశం ఉంటుండే.